75% లిఫ్ట్ అయిపోయింది. ఈసారి పోయినసారి ఏప్రిల్ 10వ తారీఖు నాడు ప్రారంభమైతే ఏప్రిల్ 22 తారీఖు 12 రోజులు లేట్గా స్టార్ట్ చేసారు. 12 రోజులు లేట్గా స్టార్ట్ చేసారు. ఇప్పటి వరకు ఏ కాలంలో కూడా 30% కంటే ఎక్కువ ధాన్యం పోలే. 25వ తారీఖు నుంచి రోడ్డు కార్డు స్టార్ట్ అయింది. రైతులు మళ్ళీ పెట్టుబడులు పత్తి విత్తనాలు కొనుక్కొచ్చుకోవాలి. అక్కడ కళ్ళంలో వడ్లుంటాయి. ఏం చేయాలి రైతులు మీరు చెప్పండి. ఏం రైతులు ఉరిపెట్టుకోవాలా, వ్యవసాయం చేయాలా, మీ దగ్గర ఉన్నారని చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఊరుకో గతంలో ఎట్లుండేది సార్, దగ్గర కొద్దిగా లారీల పరిస్థితి కూడా కొద్దిగా టైర్లు వీక్ ఉన్నాయి, ఇంజన్ వీక్ ఉన్నాయి, దగ్గర అనిపెట్టేది మంచిగా ఉన్నాయి, దూరం పంపేది. ఇప్పుడు నువ్వు ఆన్లైన్ పెడితే ఇక్కడ నుంచి పాలకుర్తి కొనగా టైర్ వాళ్ళిపోతుంది, లారీ పెడతలేదు. ఇన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. మేము 6-10 రోజుల నుంచి మేము చెప్తున్నాం, రైతు సంఘం వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏం పరిష్కారం చేసారు? ట్రాక్టర్ ఏడలేవు, డీసీలు ఏడ కనపడతలేవు. ఎట్లా పరిష్కారం ఎట్లా? ఇప్పుడు మా టీటీఓ గారు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వచ్చాడు. అయ్యా సార్కి ఇట్లా ఉన్న పరిస్థితి అంటే రైతుల మీద ఎందుకు ఎదుగుతారని వాళ్ళని కించపరిచే విధంగా ఒక ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళ ఊరు సమస్య రాసుకొని ఒక 2 లారీలు ఎక్కువ ఉంటే గౌరవం ఉంటుంది. అది కాకుండా మీరు డబ్బులు ఎందుకు ఇస్తారంటే ఏం చేస్తారు? ₹2 ఇస్తే 1600 రూపాయలు ఇస్తేనే లారీ ఇవాళ ఉదయం పోయింది, సాయంత్రం వస్తుంది. ఆ ₹2 కనుక ఆ లారీ కనుక రైతులు కనుక ఇవ్వకపోతే అది 3 రోజులకు వస్తుంది. దీని జాప్యం ఏంది? దీని అంతర్యం ఏంటంటే మీరు రైతులు ఎందుకు ఇస్తున్నారు అంటే రైతులు పైసలు ఇవ్వడం వల్ల మీరు అలవాటు చేసిరని ఆయన వారి అధికారులు మాట్లాడారు. ఇప్పుడు ఇప్పటికీ 40 కిలోల 600 పెట్టాలి యాక్చువల్. ఆయన 41, 200 పెట్టినా రైతులు వచ్చుకుంటారు. ఇవాళ 42 పెట్టి కూడా నువ్వు ధాన్యం ఎత్తుకుంటలేవు, నీ లారీ వస్తలేదు, మళ్ళీ పరిష్కారం అయితే లేదు. మళ్ళీ ఇంకోటి డబ్బులు కూడా ఇప్పటికి కూడా రైతులకు ఎక్కడ కూడా అకౌంట్స్లో పడ్డ పరిస్థితి లేదు. రైస్ మీ కలెక్టర్ గారు ఇప్పుడు తీసుకునే యాసింగ్ కొట్లు ఆనకాల ఒట్ల రైస్ బియ్యం ఇవ్వండి ఎట్లా ఇస్తారు సార్? మీ కలెక్టర్ మాట్లాడే మాట రైస్ మిల్లర్తో మాట్లాడుతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మాకు ఆనకాలం బియ్యం ఇవ్వాలంటే ఇప్పుడు ఈ వడ్లు ఇస్తే మేము మిల్లర్ దగ్గర కూడా పోయి అడిగాం. ఈయన వచ్చుకుని ఈ కలెక్టర్ మాట్లాడుతుంది. ఇప్పటికి డబ్బులు వచ్చినాయి. ఏ ఒక్క రైస్ మిల్లర్కి మీ కలెక్టర్ డబ్బులు ఇస్తుంది అంతా మీకు తెలుసు.
మీ ఒక్కరిది మిమ్మల్ని నడవనిస్తాడు. అందుకే ఆ కలెక్టర్ వస్తే తెలుస్తుంది ఇదంతా. చెప్పండి సార్. గతంలో 432 బస్తాలు అయింది ఆయనకు. ఇప్పుడే ఫోన్ చేసిండు. లారీ అక్కడనే ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ ఆనే ఉన్నది. వాళ్ళని మేము మమ్మల్ని కరెక్ట్ రికార్డ్ చేసుకోమని మీరు ఏం చేసుకోమంటారు? 75% పర్చేజ్ చేసాం లాస్ట్ ఇయర్. మీరు చెప్పింది వాస్తవమే. ఇదేంటంటే లాస్ట్ ఇయర్ ఏమో మనము ఏప్రిల్ 2nd వీక్లో అట్లా మొదలుపెట్టాము. ఈసారి ఏంటంటే కొంచెం హార్వెస్టింగ్ లేట్ అయిపోవడం, తర్వాత ఈ మిల్ ట్యాగింగ్లు అవన్నీ కూడా కొంత డిలే అవ్వడం వల్ల మనము కొంత డిలే అయింది. అక్కడే ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ పోయింది. సో దాని తర్వాత మొదలు పెట్టేటప్పటికి కల్లాలు నిండా వచ్చేసినాయి. నాకు గాడి కల్లాల నిండా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు పెట్టే ట్రక్స్ ఏదైతే ఇంతకుముందు ఒక 150-140 ట్రక్స్తోనే నడిచేది ప్రొక్యూర్మెంట్ అంతా. కొన్ని సెంటర్లలో ట్రాక్టర్లు పెట్టుకోవడం, తర్వాత డీసీఎంలు అట్లాంటివి పెట్టుకొని రైతుల సహకారంతో చేసేసేటువంటి అయిపోయింది. అది ఏంటంటే మనకు పైనుంచి ఆదేశాలు లేకపోవడం వల్ల ఓన్లీ ట్రక్సే పోవాలి. 140-150 ట్రక్స్కు బదులు ఈసారి ఏం చేశారంటే ప్రతి సెంటర్కి ఒక ట్రక్ ఉండాలి స్పెసిఫిక్గా అని చెప్పి మనం ప్రతి సెంటర్కి ఒక ట్రక్ డిప్లాయ్ చేయడం జరిగింది. ఇట్లా మన జిల్లాలో 230 ట్రక్కులు ఉన్నాయి. 230 సెంటర్లకు కానీ 230 ట్రక్కులు ఉన్నాయి. అయితే ఇది ఏమవుతుందంటే మన దగ్గరకు వస్తుంది, లోడ్ అవుతుంది, మనం చేసేస్తున్నాం, ఇవాళ పోతుంది. ఆ మిల్లర్ల దగ్గర నుంచి కూడా మీరు ఇందాక చెప్పినట్టు కొంత సహకారం కూడా కొంచెం తక్కువ ఉన్నందుకు వాడు అన్లోడ్ చేసుకోకుండా ఆపుతున్నాడు. ఇవాళ అయ్యేదాన్ని రేపటికి అయ్యేదాన్ని డిలే అవ్వడం వల్ల మనం ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది సెంటర్ దగ్గర 40 నుంచి 50-60 లారీలు ఎందుకంటే ఆగుతున్నాయి. ఆడ స్పేస్ లేదని మిల్లర్లు చెప్తారు. స్పేస్ లేకపోవడానికి కారణం ఏంది? బాయిల్ టార్గెట్ ఇప్పుడు కలెక్టర్ గారు ఎందుకు ఇవ్వట్లేదు? ఆర్డర్ వచ్చి 20 రోజులు అయిపోతుంది. అన్ని జిల్లాలో పూర్తి అవుతుంది, మన జిల్లాలో ఎందుకు కావట్లేదు? విత్తనాలు తెచ్చుకోవాలి. ఈ ఒడ్లు నానే మొలకొస్తాయి. ఈ గందరగోళంలో దీనికి ఆన్సర్ చెప్పండి. వాతావరణం కూడా రోజుకేతో మారుతుంది సార్. ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం ప్రజల దగ్గర పాలన అంటాడు. వచ్చి 4-5 గంటలు అయితే ఏప్రిల్ 10 ప్రారంభమై మే 15 వరకు 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తారు. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ 22న లేట్గా ప్రారంభించడంతో పాటు ధాన్యం ఎగుమతి సరిపడా లారీలు మరియు ఇతర వాహనాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ సమస్య కూడా పరిష్కరించాలి. మూడోది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సరిపడా అన్ని బ్యాగులు వెంటనే సరఫరా చేయాలి. పిఎస్సిఎస్సి పనితీరు వల్ల 30-40% మరి ఈరోజు ధాన్యం సేకరణ అయింది. మేము ఇప్పటికైనా సిపిఎంగా చెప్పదలుచుకున్నాం. కలెక్టర్ గారు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులతో పనిచేయించండి, ప్రజా సంఘాలతో పార్టీలతో సమన్వయం చేయండి. ఇది రైతుల సమస్యను పరిష్కారమయ్యే ప్రయత్నం చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా మిల్లుల వద్ద కూడా దిగుమతి సమస్య ఉంది, అమలు కొరత అది కూడా ఇబ్బంది ఉంది. రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు వేస్తాం, అది కూడా వేయట్లేదు. అందుకోసమే ఇప్పటికైనా జిల్లాలో ఇప్పటికీ చాలా రైతు కాలం నెత్తి మీదకి వచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ధాన్య సేకరణ ఏదైతుందో వెంటనే పూర్తి చేయాలి. రైస్ మిల్లులను కూడా కలెక్టర్ గారు ఇబ్బంది పెడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. దాంతో కూడా సేకరణ దిగుమతి ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇప్పటికైనా జనగామ జిల్లా రైతాంగం మనందరం కూడా అడగాలి, ప్రశ్నించాలి, సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. మేము సిపిఎంగా ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే మొక్కజొన్నలు ధాన్యం ఏదైతుందో వారం రోజులలో సేకరణ పూర్తి చేయాలి, రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ సోమవారం రోజున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈరోజు మా నాయకులు మరి అధికారులు రావాలి, మా సమస్యలు వినాలంటే రాకపోతే మా నాయకులు లోపలికి కూడా కోసం ప్రయత్నం చేస్తే మరి ఒకరిద్దరు సిఐలు మా నాయకుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సరైన పద్ధతి కాదు. మేము ప్రజా సమస్య పరిష్కరించమని అడుగుతున్నాం. అధికారులతో మాకు పంచాయతీ అవసరం లేదని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగ ఆందోళన చేయాలని హెచ్చరిస్తున్నాం.